తీసుకోవాల్సిన అంశం ఉందంటారా? అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిషన్ కాకతీయ ద్వారా చెరువు బాగుపడితే ఊరు బాగుపడతా అని చెప్పి ఆన్ రికార్డ్ అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి దాని యొక్క నిదర్శనమే ఇలా పేదవారి గూళ్ళ యొక్క చేపల పెంపకం. గత ప్రభుత్వాలు ఎప్పుడు చేపలు ఈ రకంగా ఇవ్వలేదే. తెలంగాణలో 45,000 చెరువులలో ఆ ఆయుధ చండీ యాగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన చండీ యాగం ద్వారా వర్షాలు పడి ఆ చెరువులు నిండితే ఆ చెరువులలోని 45,000 చెరువుల ద్వారా ఒక చెరువు బాగుపడితే ఆ చెరువులో గూళ్ళోళ్ళు చేపలు పెంచుకుంటారు, సాకలోళ్ళు బట్టలు బాగుపడతారు. వినండి సార్ గూళ్ళోళ్ళు బాగుపడతారు, ఆ చెరువులో బట్టలు ఉతికే సాకలోళ్ళు బాగుపడతారు, ఆ చెరువు కింద వ్యవసాయం చేసుకునే రైతన్నలు బాగుపడతారు, ఆ చెరువులో పశువులు నీళ్లు బాగుపడతాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలను గుర్తు చేస్తూ దానికి నిదర్శనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షల చేపల పెంపకంతో పాటు చెరువులలో వేయడానికి స్వయంగా మంత్రులు మరి వారితో పాటు ఎమ్మెల్యేలు వెళ్లి చెరువులలో చేపలు పెంచడానికి వెళ్తా ఉంటే దాని మీద చర్చకు రమ్మని అంటున్నాం. ఒకవేళ మీకు అవగాహన ఉంటే చర్చకు రండి, ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా మాట్లాడదామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే 10 రోజులలో అత్యధిక సమయం గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష పార్టీలకు స్పీకర్ గారు ప్రతిపక్షవాదిగా నిలబడుతూ పాలక పక్షంలో 93 సభ్యులుంటే 12 మంది సభ్యులున్న వారికి అత్యధిక సమయం మాకంటే ఎక్కువ సమయాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అట్లాంటి దాని మీద ఇలా చేపల పెంపకం మీద మత్స్యకారుల రక్షణ గురించి ఈ ప్రభుత్వం చర్చ కొనసాగబోతుంది. దయచేసి ప్రతిపక్షాల విజ్ఞప్తి ఒకటే చెప్తా ఉన్నాం, అనవసరమైన ఆధారాలు లేని ఆరోపణలు చేయకండి, రచ్చ వద్దు, చర్చ ముద్దు. చర్చకు రండి, మా ముదిరాజు సోదరులు మా గూళ్ళ సోదరుల గురించి మాట్లాడండి, వాళ్ళ సమస్యలను సభా దృష్టికి తీసుకురండి, మీ అపారమైన అనుభవాన్ని జోడించి అమూల్యమైన సలహాలను మాకు ఇవ్వండి. కానీ అనవసరంగా మీరే బైకాట్ చేసి మీరే బయటకు పోయి మీ దగ్గర సబ్జెక్టు లేకుండా మాట్లాడకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నామన్న మాట సబబు కాదు. మా దగ్గర ఆన్ రికార్డ్ నిన్న మంత్రివర్యులు చెప్పారు, ఎవరు ఎన్ని గంటలు మాట్లాడారు, విద్యుత్ మీద మాట్లాడడం, 2 బెడ్రూమ్ల ఇళ్ల మీద మాట్లాడడం, ఐపాస్ మీద మాట్లాడడం, 33 సంవత్సరాల నేర చరిత్ర గల నయం మీద చర్చ పెట్టాం. ఇంత గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిన్న హరితారం మీద మాట్లాడమంటే చెట్లు పెంచుదామంటే దాని మీద కూడా విమర్శలేనా, బైకాట్ చేయడమా? చెట్లు ఎన్ని పెంచాం? చెట్లు ఈ దేశానికి మెట్లు, చెట్లతోనే మనం అంతా బతుకుతాం. మనకి ఎంత డబ్బులున్నా అవి వాల్యూ కావు. మనం మంచిగా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆ చెట్లు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గంట సేపు చెప్పారు. దాంట్లో ఏమైనా విమర్శలు ఉంటే వచ్చి మాట్లాడవలసింది పోయి బైకాట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ లో మీరు రండి లోపలికి అని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ గారు ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు, వచ్చారా? వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు. 36 పేజీల మేనిఫెస్టోలో 35 పేజీల మేనిఫెస్టోని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చాం. ఎన్నికల కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 137 అంశాలను అమల్లోకి తీసుకురావాలన్నాం. 136 అంశాలు ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చాం. వాళ్ళ దగ్గర మాట్లాడడానికి ఇంకా శక్తి ఎక్కడుంది? ఒకవేళ శక్తి